హాయ్ వేణు, మీకు నిమ్మకాయ కట్ చేసి కాస్త ఉప్పు వేసి మీకు ఇస్తే ఏం చేస్తారు? చక్కగా పిండుకొని నాకుతాం. సో ఇది చెప్పగానే మన నోట్లోంచి లాలాజలం బయటకు వస్తుంది, అంత టేస్టీగా ఉంటుంది. సో నిమ్మకాయ ప్లస్ ఉప్పు చాలా బాగుంటుంది. కాకపోతే ఈ ఉప్పే సంవత్సరానికి 3 లక్షల మందిని చంపుతుందన్న విషయం మీకు తెలుసా? నిజమండి. ఈ మధ్యన వచ్చిన ఐసీఎంఆర్ స్టడీస్ అదేవిధంగా WHO స్టడీస్, అదే ల్యాన్సెట్ అన్ని హెల్త్ ఆర్గనైజేషన్స్ చేసిన స్టడీస్లో, రీసెర్చెస్లో తేలింది ఏంటంటే సోడియం క్లోరైడ్ ఈజ్ ద బిగ్గెస్ట్ కిల్లర్. ఈరోజు ఉప్పు పెద్దగా మనని చంపుతుంది. యాక్చువల్గా 3 వైట్స్ అవాయిడ్ చేయమంటారు. షుగర్ ఒకటి, సాల్ట్ ఒకటి, తర్వాత వైట్ రిఫైన్డ్ థింగ్స్, రైస్ అట్లాంటివన్నీ, వైట్ రైస్ అని అవాయిడ్ చేయమంటారు. కానీ ఉప్పు చాలా పెద్ద సీరియస్ కిల్లర్ అండి. చాలామంది ఏంటంటే షుగర్ వద్దంటారు. అయ్యో షుగర్ వద్దు, ఎందుకంటే షుగర్ వేసుకోను, చప్పగానే తాగుతాను, షుగర్ వచ్చేస్తుందేమో, లేకపోతే ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు కూడా స్వీట్స్ కూడా తినరండి. కాకపోతే తెలియకుండానే ఆ కూరలో కలిపిన ఉప్పు అంతా మనం కన్జ్యూమ్ చేస్తూ ఉంటాం. ఏంటంటే ఒక స్టడీలో తేలింది ఏంటంటే, ఆంధ్ర బేస్డ్ ఒక సర్వే అండ్ స్టడీ చేసినప్పుడు దాంట్లో తేలింది ఏంటంటే మన యొక్క సాల్ట్ కన్జంప్షన్ WHO స్టాండర్డ్స్ ఏమని చెప్తుందంటే 5 mg మాత్రమే సజెస్ట్ చేస్తుంది. కాకపోతే మనం 8.7 వరకు యూస్ చేస్తున్నాం, సాల్ట్ని కన్జ్యూమ్ చేస్తాం మనకు తెలియకుండానే. ఇంకా ఎక్కువ కన్జ్యూమ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఏంటంటే ఆవకాయలు, ఊరగాయలు, తర్వాత ఉసిరికాయ ఊరబెట్టుకొని తింటాం, మామిడికాయని కట్ చేసి ఉప్పు వేసుకొని తింటాం. ఇవన్నీ మనకి చాలా ఇష్టమైనవి అనమాట. ఏంటంటే మనకు ఒక ఇది ఉంది ఏంటంటే ఆ పులుపుని బ్యాలెన్స్ చేయడం కోసం కాస్త ఉప్పు వేసుకుంటే బాగుంటుందని. అదేవిధంగా కూరల్లో కూడా చాలా ఎక్కువ ఉప్పు వాడుతున్నాం. ఈరోజు ఏంటంటే మనం బయట నుంచి కొనే బిర్యానీ లేకపోతే మిగతా కర్రీస్ అంత టేస్ట్ రావడానికి ఏంటంటే వాళ్ళు అజినామోటోతో పాటు సోడియం కూడా ఎక్కువగా సాల్ట్ కూడా యాడ్ చేస్తూ ఉంటారు. దానివల్లే అంత టేస్ట్ వస్తుందండి. మనం వండుకుంటే అంత టేస్ట్ రాదు. ఇంకోటి ఏంటి, మనం అంత ఉప్పు వాడం కూడా. దయచేసి ఉప్పు వాడకాన్ని తగ్గించండి. ఎందుకంటే కార్డియోవాస్కులర్ డిసీజెస్, హార్ట్కి సంబంధించిన డిసీజెస్ 7 lakh న్యూ కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయి. దాంట్లో అనేక డెత్స్ కూడా జరుగుతున్నాయి. మనకు తెలియట్లేదు. మనం అంటూ ఉంటాం, ఆయన బాగానే ఉన్నారండి, లేచి కూర్చొని ఓఆర్ఎస్ తాగారండి చనిపోయారండి, ఆ లేచి కూర్చొని కాఫీ తాగి చనిపోయారండి. ఇదే రీజన్స్ అండి. స్నానానికి వెళ్ళి వచ్చారండి చనిపోయారండి, అలా చెప్తూ ఉంటాం. తెలియని రీజన్స్తో కూడా చాలామంది చనిపోతున్నారు. బికాస్ ఆఫ్ ఇంటేక్ ఆఫ్ సాల్ట్. ఇది మనకు తెలియకుండానే మనం కన్జ్యూమ్ చేస్తున్నాం. దయచేసి ఈ సాల్ట్ని కన్జ్యూమ్ ఎక్కువగా చేయకండి. 5 mg వరకే WHO చెప్పేదాన్ని చాలా తక్కువ అనమాట అది. సో మనం దాన్ని అడ్జస్ట్ చేయాలని, అయినప్పటికీ ఎక్సెస్ వాడకండి. ఇంకోటి ఏంటంటే చాలామందికి అలవాటు ఏంటంటే పెరుగు వేసుకుంటే పెరుగు అన్నంలో మలప వేసుకొని తింటాం. సో ఆల్రెడీ చాలా ఉప్పు మనం కర్రీస్లో కన్జ్యూమ్ చేస్తాం. దయచేసి ఇది కొంచెం కష్టం, యాక్చువల్గా ప్రాక్టీస్ చేస్తే అవుతుంది. నేను చేస్తున్నా. నేను ముందు ఉప్పులు పెరుగన్నం ఉంటే ఉప్పు తప్పకుండా ఉండవలసింది. సో మనకి తెలిసిందా, ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత మనం ఎలా షేర్ చేస్తున్నామో, నాకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు నేను దాన్ని అలవాటు చేసుకున్నాను. కొన్ని ఇయర్స్గా ఐ డోంట్ యూస్ సాల్ట్ విత్ కర్డ్. అవసరం లేదండి. మనం మిగతా కర్రీస్ లేకపోతే తింటాం కదా, చేతి మీద బొళ్ళ సోడియం ఆల్రెడీ ఉంది, అది మనం కలుపుకొని తింటే సరిపోతుంది. దయచేసి మళ్ళీ అడిషనల్గా కర్డ్కి సాల్ట్ యూస్ చేయకండి. సాల్ట్ చాలా డేంజరస్ అండి, చాలా డేంజరస్. మనని నిలువున ముంచేస్తుంది మనం తెలియకుండానే. దయచేసి సోడియం ఇంటేక్ తగ్గించుకుంటే మనం బాగుంటాం, మన పిల్లలు కూడా బాగుంటారు. వాళ్ళు కూడా తగ్గించండి. ఎందుకంటే మనకి తెలిసింది బీపీ ఒకటే. బీపీ కాకుండా అనేక రోగాలు దీనికి సైడ్ ఎఫెక్ట్స్తో మనకి చైన్ రియాక్షన్స్ వస్తుంది. దయచేసి సాల్ట్ కన్జంప్షన్ తగ్గించండి. ఇది మస్ట్. మీరు ఫోకస్ చేసే షుగర్ మీద మాత్రమే ఫోకస్ చేస్తారు, సాల్ట్ మీద ఫోకస్ చేయరు. కాబట్టి నేను మరీ చెప్తున్నాను. థ్యాంక్ యూ.